Hello viewers, welcome to Spoken English Daily Used Sentences. I am extremely sorry that for the past 10 days I did not upload any videos. For that I am really very sorry for that. Due to so many reasons I was unable to upload the classes. Now, in this class, we are going to discuss some more sentences. Is there any horrible thing other than this? దీనికంటే భయంకరమైన విషయం ఏదైనా ఉందా? ఈజ్ దేర్ ఎనీ హారిబుల్ థింగ్? ఏదైనా భయంకరమైన విషయం ఉందా? భయంకరమైన విషయం ఏదైనా ఉందా అంటాం. ఏదైనా అనేదానికి ఎనీ హారిబుల్ థింగ్. ఎనీ హారిబుల్ థింగ్ అంటే ఏదైనా భయంకరమైన విషయము. ఎటువంటిది అది? అదర్ దాన్ దిస్. దీనికంటే ఇంకా భయంకరమైన విషయం ఏమైనా ఉందా అంటే లేదు అని అర్థం, అంతే కదా. సో అదర్ దాన్ దిస్ అని ఇప్పుడు ఈజ్ అని ఉపయోగించి ఎన్నో సెంటెన్స్ మాట్లాడతాం. ఈజ్ ఇట్ ఓకే అంటాం, అది పర్వాలేదా అంటాం. ఈజ్ హీ దేర్ అంటాం, ఆయన అక్కడ ఉన్నాడా అంటాము. అలాగా ఈజ్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? అతను ఈ విషయాలన్నిటికీ మరి బాధ్యుడా అంటాం. ఇలాగ ఎన్నో మనం మాట్లాడతాం కదండి. సో ఇక్కడ కూడా ఈజ్ అనే మరి ఆక్సిలరీ వర్డ్ ఉపయోగించి మనం ఒక సెంటెన్స్ను మాట్లాడుతూ ఉన్నాం. ఈజ్ దేర్ ఎనీ అంటే ఇక్కడ ఏమైనా. ఈజ్ దేర్ ఎనీ షుగర్ ఇన్ ద టిన్ అంటాం. టిన్లో ఏదన్నా షుగర్ ఉందా అంటాం. ఈజ్ దేర్ ఎనీ లీజర్ ఫర్ మీ అంటాం, నాకు ఏదైనా లీజర్ ఉందా అంటాం. ఈజ్ దేర్ ఎనీ టైమ్ ఫర్ అస్ టు గో దేర్ అంటాం, అంటే మనకు ఏదైనా టైం ఉందా మిగిలి అని అర్థం. అలాగా. సో ఈజ్ దేర్ ఎనీ టైమ్, ఈజ్ దేర్ ఎనీ ఎన్నో విధాలుగా మనం మాట్లాడవచ్చు కదా. సో ఈ హారిబుల్ అంటే ఏంటి? భయంకరమైనది. హారిఫైడ్ అంటే భయపడినాడు అని. హీ వాజ్ హారిఫైడ్ అంటాం, అంటే అతను భయపడిపోయాడు అని అంటాం. ఇది హారిబుల్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్, హారిఫైడ్ అంటే అక్కడ వర్బ్. అర్థమైంది కదా. సో ఈజ్ దేర్ ఎనీ హారిబుల్ థింగ్ అదర్ దాన్ దిస్? దీనికంటే ఇంకేదైనా ఉందా? ఏది లేదు అని. అదర్ దాన్ దిస్. యూ కెన్ రీడ్ ఏ బుక్ అదర్ దాన్ దిస్ అని అంటాం. పిల్లలు ఏదైనా వేస్ట్ బుక్లు చదివితే అప్పుడు మనం ఏమంటాము? యూ కెన్ రీడ్ అదర్ బుక్స్ దాన్ దిస్ అంటాం. వేరే బుక్లు చదవచ్చు కదా దీనికంటే అంటాం. యూ కెన్ వాచ్ అదర్ మూవీ అదర్ దాన్ దిస్ అంటాం. దీనికంటే వేరే మూవీ చూడవచ్చును కదా అంటాం కదా. యూ కెన్ ప్రిపేర్ అదర్ స్వీట్ దాన్ దిస్ అంటాం. అలాగా, అంటే ఈ స్వీట్ కంటే ఇంకో స్వీట్ తయారు చేయొచ్చు కదా అంటాం. అలాగా. సో ఈజ్ దేర్ ఎనీ హారిబుల్ థింగ్ అదర్ దాన్ దిస్? దీనికంటే భయంకరమైన విషయం ఏదైనా ఉందా అని ఒక క్వశ్చన్ ఇది. ఎనీ అంటే ఏదైనా అని కదా. సో మెనీ అంటే సో మెనీ అంటే చాలా అని, ఎనీ అంటే ఏదైనా అని. అలాగా. సరే, ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఈజ్ హారిఫైడ్ బై సీయింగ్ దట్ ఇన్సిడెంట్. ఆ పరిస్థితిని చూసి అతను చాలా భయపడిపోయాడు. ఈజ్ దేర్ ఎనీ కొన్ని మనము ఎగ్జాంపుల్స్ ఇందాక చూసాం కదా. ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ అదర్ దాన్ దిస్? దీనికంటే వేరే ఆన్సర్ ఏదన్నా జవాబు ఉందా అంటాం. అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనము డిస్కస్ చేసాం. సో ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ దట్. No? Let us go to second sentence. Don't try to attract her. Don't try to attract her. Don't try అంటే మరి ట్రై చేయొద్దు అంటే ప్రయత్నించొద్దు. ఏం ప్రయత్నించొద్దు? టు అట్రాక్ట్ హర్, ఆమెను ఆకర్షించాలని చూడొద్దు అంటాం తెలుగులో కదా. సో డోంట్ ట్రై టు అట్రాక్ట్ హర్, నీవు ఆమెను ఆకర్షించాలని చూడొద్దు. మనం ఎగ్జాంపుల్స్కి వెళ్తే మరి డోంట్ ట్రై
టు కన్విన్స్ దట్ మ్యాన్. ఆయనను ఒప్పించాలని చూడొద్దు. ట్రై అనేది ప్రయత్నించడం కదా. ట్రై టు బీ గుడ్ అంటాం ఒక్కోసారి, అంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి అంటాం. ట్రై దిస్ ఫుడ్ అంటారు, అంటే ఈ ఫుడ్ని ట్రై చేయండి అంటే మీరు టేస్ట్ చేయండి అని అర్థం అక్కడ కదా. అలాగే ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతుంటాము. ఇవన్నీ మనము డైలీ డే టు డే మనము ఉపయోగించినప్పుడు then only we will learn the language, that is spoken language. Okay, don't try to attract her. ఆమెను ఆకర్షించాలని చూడొద్దు. కమింగ్ టు థర్డ్ సెంటెన్స్, ఇట్ ఈస్ వెరీ లూజ్ టు వియర్. ఇట్ ఈస్ వెరీ లూజ్ టు వేర్ అంటాం. ఇది వేసుకోవాలంటే చాలా లూజ్గా ఉంది. వేర్ అంటే ధరించడం. వి వేర్ అండ్ అదర్ డే ఐ వోర్ సిల్క్ శారీ. నేను ఆ రోజు ఒక సిల్క్ చీరను కట్టుకున్నాను అంటే ధరించాను అని. ఈ వేర్ అనేది మనం ధరించడానికి ఉపయోగిస్తాం. సో ఇట్ ఈస్ వెరీ లూజ్. లూజ్ అంటే చాలా వదులుగా ఉంది అని. చాలా లూజ్ అంటే వదులుగా ఉంది. ఇది చాలా వేసుకోవాలంటే చాలా, ఇట్ ఈస్ వెరీ లూజ్ టు వేర్. ఇది లూజ్గా ఉంది అంటే అంతటి వరకు దాని మీనింగ్ సరిపోతుంది కదా. అయితే ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే టు వేర్ అంటే ధరించాలంటే ఇది చాలా లూజ్గా ఉంది అని అర్థమైంది కదా. ఇలాంటి సెంటెన్స్ నేను ప్రతి ఒక్కటి ఇలాగా విడగొట్టి మాట్లాడుతున్నాను చూడండి. మీరు అలాగ ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. సో నౌ ఇట్ ఈస్ వెరీ లూజ్ టు వేర్. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇట్ ఈస్ వెరీ కోల్డ్ టు గో అవుట్. బయటికి వెళ్ళాలంటే చాలా చలిగా ఉంది. ఇట్ ఈస్ హీ ఈజ్ వెరీ స్టబర్న్ టు కన్విన్స్. అతను చాలా మొండివాడు. స్టబర్న్ అంటే మొండి. హీ ఈజ్ వెరీ స్టబర్న్ టు కన్విన్స్. అతను ఒప్పియాలంటే చాలా మొండివాడు. ఇట్ ఈస్ వెరీ గ్లిటరింగ్. గ్లిటరింగ్ అంటే ఏంటి? మెరుస్తుంది, మెరిసే వస్తువుని గ్లిటరింగ్ అంటారు, షైనింగ్ అంటారు. గ్లిటరింగ్ అంటే మరి దగదగ మెరుస్తుందంటే దాన్ని గ్లిటరింగ్ అంటారు. ఎక్కువ మెరుపులు ఉన్నప్పుడు దాన్ని గ్లిటరింగ్. దట్ వీ కెనాట్ సీ నో. సో ఇట్ ఈస్ వెరీ గ్లిటరింగ్ టు సీ. అది చాలా గ్లిటరింగ్గా ఉంది అంటే అంతటితో ఆ సెంటెన్స్ మీనింగ్ అయిపోతుంది. మనం వేరేది కలిపే అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు అనేది చెప్తున్నాం. టు 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 వేర్, టు కన్విన్స్, టు గో అవుట్, ఇవాళ ఈ రకంగా. సో ఒక్కోసారి ఒక రకంగా మనము టూను ఉపయోగిస్తాం కదా. ఇది చేయాలంటే ఈ పని ఇలా కష్టంగా ఉంది, బయటికి వెళ్ళాలంటే వర్షం పడుతుంది. ఇట్ ఈస్ ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ టు గో అవుట్ ఇట్స్ రైనింగ్, దట్ మీన్స్ వీ కెనాట్ గో అవుట్. అదే ఇది. ఇట్ ఈస్ వెరీ వెరీ కూల్ టు గో అవుట్. బయటికి వెళ్ళాలంటే చాలా చల్లగా ఉంది. ఆ రకంగా మనము మాట్లాడవచ్చు. సరే, గోయింగ్ టు ఫోర్త్ సెంటెన్స్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ పెయిన్ రిలీఫ్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ పెయిన్ రిలీఫ్. మనము దీనిని బాధ నివారణకు ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ యూస్డ్, ఇది ఉపయోగిస్తాం దేనికి? ఫర్ పెయిన్ రిలీఫ్. ఎందుకు అనేదానికి ఫర్ అంటాం కదా. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ స్లీపింగ్. పిల్లో ఈజ్ యూస్డ్ ఫర్ స్లీపింగ్. దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ గోయింగ్ అవుట్, అంటే షూస్ వి విల్ వేర్. చెప్పల్స్ ఆర్ యూస్డ్ ఫర్ వాకింగ్. నో, ఆ రకంగా in so many ways we can use this is used అనేది. ఫర్ పెయిన్ రిలీఫ్. రిలీఫ్ అంటే నివారణ. రిలీఫ్ అంటే నివారణ. ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే, దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ పెయిన్ రిలీఫ్ అన్నాము. ఇట్ ఈస్ యూస్డ్ టు స్వీప్ ద ఫ్లోరింగ్. ఇట్ ఈస్ యూస్డ్ ఏది మనం దేన్ని ఉపయోగిస్తాము? స్వీపర్ని. స్వీపర్ అంటే మరి మనము ఊడ్చేదానికి ఉపయోగిస్తాం కదా, దాన్ని చీపురు అంటాం కదా దాన్ని.
సో ఇట్ ఈస్ యూస్డ్ టు స్వీప్ ద ఫ్లోరింగ్. సోప్ ఈస్ యూస్డ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. ఆ రకంగా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాం. ఇవి దేనికి ఉపయోగిస్తాము, ఏ రకంగా ఉపయోగిస్తాము అనేటప్పుడు ఈ మాటను ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ యూస్డ్ ఫార్, దిస్ ఈస్ యూస్డ్ ఫర్ రైటింగ్. దిస్ ఈస్ ద బాటిల్ ఈస్ యూస్డ్ ఫర్ స్టోరింగ్ ద వాటర్. స్టవ్ ఈజ్ యూస్డ్ ఫర్ కుకింగ్. ఈ రకంగా సో యూజ్డ్ ఫర్ ఆ రకంగా మాట్లాడచ్చు. కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్, కాంట్ యూ అండర్స్టాండ్ దట్ మచ్. కాంట్ యూ అండర్స్టాండ్ దట్ మచ్. దట్ మచ్, దిస్ మచ్, హౌ మచ్. దట్ మచ్ అంటే అంత, దిస్ మచ్ అంటే ఇంత, హౌ మచ్ అంటే ఎంత, అలాగా. ఓకే, కాంట్ యూ అండర్స్టాండ్ దట్ మచ్, ఆ మాత్రం మీరు అర్థం చేసుకోలేరా. కాంట్ యూ హెల్ప్ ద పూర్. కాంట్ యూ హెల్ప్ ద పూర్ అంటే మీరు మరి పేదవాళ్ళకు హెల్ప్ చేయలేరా అంటాం. అలాగే కాంట్ యూ రన్ దట్ మచ్, ఆ మాత్రం పరిగెత్తలేరా అంటాం. కాంట్ యూ బేర్ దట్ మచ్, ఆ మాత్రం మీరు భరించలేరా అంటాం. కాంట్ యూ టీచ్ దట్ మచ్, ఆ మాత్రం మీరు టీచ్ చేయలేరా అంటాం. అలాగా. ఓకే, సో గోయింగ్ టు సిక్స్త్ సెంటెన్స్, యు ఆర్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. యు ఆర్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ, మీరు కూడా లేదా అంటే నీవు కూడా అలాంటి వాడివే, అలాంటి దానివే. ఇక్కడ మనమేమి జెండర్ను ప్రస్తావించలేదు కాబట్టి మనము హీ వాడచ్చు, లేదంటే షీ అని కూడా వాడచ్చు. అదే ఏది, యు ఆర్ ఆల్సో లైక్ దట్. యు ఆర్ ఆల్సో లైక్ దట్ అంటే నీవు కూడా అలాంటి వాడివే. దే ఆర్ ఆల్సో లైక్ దట్, వాళ్ళు కూడా అలాంటి వారే. దే ఆర్ ఆల్సో లివింగ్. ఆల్సో అంటే మీ అర్థము కూడా అని. దే ఆర్ ఆల్సో లివింగ్ ఇన్ హైదరాబాద్, వాళ్ళు కూడా హైదరాబాద్లోనే నివసిస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో టేస్ట్ లైక్ దట్ ఓన్లీ, ఇది కూడా టేస్ట్ దానిలాగే ఉంది. ఆ రకంగా మనం ఎన్నో మాట్లాడచ్చు. ఆల్సో అంటే ఓకే. మై బ్రదర్ ఆల్సో ట్రావెల్ అలాంగ్ విత్ మీ, మా బ్రదర్ కూడా నాతో పాటు ప్రయాణం చేశాడు. ఓకే, ఆల్సో అంటే అది కూడా ఇది కూడా అని మాట్లాడేటప్పుడు ఆల్సో అంటాం. సో గోయింగ్ టు సెవెంత్ సెంటెన్స్, ఇట్ ఈస్ టూ హాట్ టు ఈట్. టూ అనేది ఒక ఫ్రేజ్. టూ అంటే మనం ఇంతకుముందు కూడా ఒకసారి దాని గురించి మాట్లాడామని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ టూ అంటే చాలా అని. TO2 అంటే కూ అని. అక్కడికి ఇక్కడికి దానికి దీనికి అని చెప్పేటప్పుడు టూ ఉపయోగిస్తాం. టు రీడ్, టు గో అవుట్, టు లెర్న్ చదవడానికి, టు గో అవుట్ బయటికి వెళ్ళడానికి, టు రీడ్ చదవడానికి, ఆ రకంగా టూ ఉపయోగిస్తాం. అయితే ఈ టూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, చాలా అని. ఇట్ ఈస్ టూ హాట్ టు ఈట్, దీన్ని తినాలంటే చాలా గట్టిగా ఉంది. ఇట్ ఈస్ టూ హార్డ్ టు ఈట్, గట్టిగా. హార్డ్ అంటే గట్టిగా, ఇది తినాలంటే చాలా గట్టిగా ఉంది. ఇట్ ఈస్ టూ లాంగ్ టు ట్రావెల్ చేయాలంటే, ప్రయాణం చేయాలంటే చాలా దూరం ఉంది. ఇట్ ఈస్ టూ హార్డ్ టు అండర్స్టాండ్, ఇది చాలా కఠినంగా ఉంది అర్థం చేసుకోవాలంటే. ఇట్ ఈస్ టూ బిగ్ టు హోల్డ్, ఇది పట్టుకోవాలంటే చాలా పెద్దదిగా ఉంది. అర్థమైంది కదా. సో టూ అనేది ఆ రకంగా మనము ఉపయోగిస్తాం. ఈ ఫ్రేజ్ చాలా ఫేమస్. టూ సో దట్ నాట్, ఇవన్నీ కూడా మంచి ఫ్రేజెస్. సో లెట్ us go to 8th sentence. You are there to look after. You are there to look after. మీరు ఇక్కడ ఉన్నారు. You are here to look after అంటే ఇంకా బాగుంటుంది. లేదంటే మీరు అక్కడ ఉన్నారు కదా చూడడానికి, చూసుకోవడానికి. లుక్ ఆఫ్టర్ అంటే చూసుకోవడం. వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ప్రాపర్లీ. మనం పిల్లలు కరెక్ట్ వేలో చూసుకోవాలి. ప్రాపర్ అంటే కరెక్ట్గాని.
యు ఆర్ దేర్ అంటే నువ్వు అక్కడ ఉన్నావు, యు ఆర్ హియర్ అంటే ఇక్కడ ఉన్నావు. అలాగా వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద కిడ్స్ కేర్ఫుల్లీ. మనము చిన్నపిల్లలు కేర్ఫుల్గా చూసుకోవాలి. చిల్డ్రన్ షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ ఓల్డ్ పేరెంట్స్ ప్రాపర్లీ. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలి. లుక్ ఆఫ్టర్ అంటే దాన్ని కరెక్ట్గా చూసుకోవడానికి లుక్ ఆఫ్టర్. ఆఫ్టర్ సోయింగ్ ద సీడ్స్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద సీడ్లింగ్స్. మనము విత్తనాలు వేసిన తర్వాత మొలకలని చక్కగా చూసుకోవాలి. అలాగా హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద బిజినెస్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన తన వ్యాపారాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ఈ రకంగా హ్యావ్ యు డన్ యువర్ వర్క్ 9th సెంటెన్స్. హ్యావ్ అనేది ఎన్నో రకాలుగా మనం మాట్లాడతాం కదా, ఎందుకంటే ఇక్కడ హ్యావ్ డన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్, డూ, డిడ్, డన్. అదర్ ఫార్మ్స్ ఆర్ డూ. డూ అంటే చేయడం, డూ డిడ్ అంటే పాస్ట్ టెన్స్, డన్ అంటే పార్టిసిపల్. ఓకే, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ ఇలాంటి సెంటెన్స్లో మనం వాడేటటువంటిది. మన గ్రామర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడతాం. సో హ్యావ్ అనేది హ్యావ్ సమ్ కాఫీ అంటాం, అంటే కొంచెం కాఫీ తీసుకోండి. హ్యావ్ యు గాన్ దేర్, మీరు అక్కడికి వెళ్ళారా. హ్యావ్ యు టాక్ విత్ దట్ పీపుల్, మీరు వాళ్ళతో మాట్లాడారా. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ అంటాం పిల్లల్ని కదా. అలా హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ కుకింగ్, మీ వంట అయిపోయిందా అంటాం. అలాగా హ్యావ్ అనేది ఎన్నో సందర్భాల్లో మాట్లాడతాం. హ్యావ్ యూ సీన్ దెమ్, హ్యావ్ యూ ఎవర్ గాన్ దే, ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్ళారా, ఇలాగా మాట్లాడతాం హ్యావ్ ఉపయోగించి. సో లెట్ us go to 10th sentence. She became bedridden. షీ బికేమ్ బెడ్ రిడన్. అంటే బెడ్ రిడన్ అంటే మంచానికి పరిమితమైన మనిషిని బెడ్ రిడన్ అంటాం. బెడ్ రిడన్ అంటే మంచం మీద పడిపోయిన ముసలి వాళ్ళు, గుడ్ ఓల్డ్ పీపుల్ సమ్టైమ్స్ విత్ సో మచ్ ఆఫ్ వీక్నెస్ దే విల్ బికమ్ గుడ్ బెడ్ రిడన్. నో, సో షీ బికేమ్ బెడ్ రిడన్. ఆమె మంచానికి పరిమితమైపోయింది. పరిమితమైపోయింది అంటే బెడ్ రిడన్ అని అక్కడ అంటాం. కానీ ఈ బెడ్ రిడన్ అనేది పరిమితమైపోయిందని అన్ని విషయాల్లో మనము మాట్లాడాం, కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం మాట్లాడతాం. ఓకే, సో ఐ థింక్ దట్ యూ followed this class. If at all you are having any time, please practice it. Repeat the sentence, practice one by one. Okay, thank you. All the best.